ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో ఎంగిలి పువ్వు బతుకమ్మను పేర్చి కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కూడా ఆ బతుకమ్మ ఆట పాటలతో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తము తంగేడు, గునుగు, బంతి చామంతి పూలతో కూడా ఆ బతుకమ్మలను పేర్చిన తర్వాత కూడా బతుకమ్మల పైన కూడా గౌరమ్మను ఏర్పరచుకొని కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పాటలు పాడుకుంటూ కూడా వాళ్ళు మొత్తం కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆ పెత్తరామాస నాడు ప్రారంభమైన ఎంగిలి పువ్వు బతుకమ్మ మొత్తం 9 రోజులు ఉంటుంది. 9 రోజులు రోజుకొక బతుకమ్మ చొప్పున కూడా ఉంటుంది. మొత్తం కూడా 9 రోజులకు సంబంధించి ఎంగిలి పువ్వు బతుకమ్మ గారి నుంచి ప్రారంభమైంది. చివరి వరకు కూడా సద్దుల బతుకమ్మ వరకు కూడా ఉంటుంది. ప్రతిరోజు నైవేద్యం పెట్టి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి కూడా వీరు ఆట పాటలతో కూడా బతుకమ్మ ఆడుతున్న పరిస్థితి మరి చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దానికి దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? తెలంగాణ ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. నాతోటి ఆడపడుచులు మొత్తం ఈరోజు పెద్దరామాస అందరం రకరకాల పూలు తీసుకొచ్చి వాగుకెళ్ళి ఆడుతాము. 10 మంది సంతోషంగా ఈ బతుకమ్మ ఎప్పుడు ఇలాగే అందరితో సంతోషంగా గడుపుకుంటామని ఆశిస్తున్నాం. బతుకమ్మ అంటే సంస్కృతి. తెలంగాణ బతుకమ్మ అంటే ఆడపడుచులకు ఎంతో ఆశూజ శుద్ధ పాడ్యం నుంచి తెలంగాణ బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దల బతుకమ్మ వరకు సమాప్తం చేస్తారు. ఒక్కొక్క బతుకమ్మతో పూలతో పేర్చి బతుకమ్మ అనగా ఆడపడుచులకు తెలంగాణ బతుకమ్మ అంటే ఆదరిస్తారు. నైవేద్యం మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు, అరటి, ఈ పండ్లు రోజు నైవేద్యం చేస్తుంటారు అన్నమాట స్వామికి. ఈ పండగ బతుకమ్మగా తెలంగాణ అంటేనే సంస్కృతి. బతుకమ్మ పూలతో పేర్చే చేసి బతుకమ్మని ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఈరోజు ఎంగిలిపు బతుకమ్మ మేమందరము చక్కగా పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి వెనకటి సాంప్రదాయము కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి కమ్యూనిస్ట్గా ఆడతాము. పూలను పూజించే సాంప్రదాయం మనది, మన హిందూ సాంప్రదాయము. మనం అన్నిటి పూజిస్తాము, పువ్వును గోవును అన్ని పూజిస్తాము. ఈరోజు 9 రోజులు చక్కగా ఆడవాళ్ళందరం ఆడుకొని 9 రోజు గౌరవం చేసుకొని సద్దులు చేసుకొని అమ్మవారిని పంపిస్తాము. ఎంగిలిపు బతుకమ్మ ఫస్ట్ రోజు స్టార్ట్ అవుతుంది. నైవేద్యాలు వండుకుంటారు. బియ్యం పిండి, బెల్లము వీటితో సెలబ్రేట్ చేసుకుని 9 రోజుల బతుకమ్మ ఉంటుంది. ఫస్ట్ ఎంగిలిపు బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది. ఎంగిలిపు బతుకమ్మ, అట్ల బతుకమ్మ, నానబెట్టిన బియ్యం బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దుల బతుకమ్మ, లాస్ట్కు సద్దుల బతుకమ్మతో 9 రోజులు మనము దీన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఇలా ఆడుకుంటాము. దసరా అంటేనే తెలంగాణలో స్పెషల్గా బతుకమ్మ ఫేమస్ అనమాట. ఎందుకంటే మన రాష్ట్రీయ పండుగ కాబట్టి మనకి చాలా పువ్వులతోటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి ఆడాలి అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా మనకి పూల పండుగ అంటే బతుకమ్మే. చాలా బాగుంటుంది అనమాట. బతుకమ్మని మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. రామాలయంకి వచ్చి చేసుకుంటాము. చాలా బాగుంటుంది బతుకమ్మ. వేరే ఫెస్టివల్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే సంక్రాంతి అంటే మన దగ్గర అంత ఇయర్. తెలంగాణ అనేసరికి ఎవరికైనా బతుకమ్మ మీ ఫెస్టివల్ కదా అనేది అందరికీ అనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది బతుకమ్మ. పూల పండుగ, పూలు అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే పూలు. సో మేము అందరం చాలా బాగా జరుపుకుంటాం. మాకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ. ప్రతి సంవత్సరం కూడా మనం అన్ని పండుగలు చూస్తాం. పోయిన సంవత్సరం దసరా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం, అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ఏమన్నా? డిఫరెన్స్ అంటే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే అంటే కొంచెమే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా బాగా చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాటర్ పెడతారు, డీజేస్ పెడుతున్నారు. మేము ఉన్నంతసేపు ఒకసారి మేము లాస్ట్ టైం లేట్గా వచ్చినా సరే మేము ఒక 10 మెంబర్స్ ఉంటే మాకు స్పెషల్గా డీజే డెడికేట్ చేసినారు. అంటే ఇంకా బతుకమ్మ అంటే మన ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది కొంచెమైనా ఉంటుంది. మనం చిన్నప్పుడు కూడా ఏదైతే ఈ డీజే సౌండ్స్ వాయి రాకుండా కూడా చిన్నప్పుడు చుట్టూ పాడుకుని అమ్మమ్మలు నానమ్మలతో కూడా మనం స్టెప్లు వేసుకుంటుంటాం. ఆ అనుభూతికి ఇప్పటి అనుభూతికి తేడా ఏమనిపిస్తుంది? అసలు యాక్చువల్గా ఆ అనుభూతి చాలా బాగుంటుంది. అంటే ఈ సౌండ్స్ వీటికంటే మనం పాడుకుంటూ వేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అదే బాగుంటుంది. సరే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి పిల్లలకి ఈ డీజే సౌండ్స్ ఇవన్నీ వల్ల కనీసం మన పండగ, మన కల్చర్ అనేది తెలుస్తుంది. ఒకవేళ అట్లనే పాడుకుంటూ ఊర్లలో వేసుకుంటూ వేరే ఉండకపోతుందనేమో. ఈ కల్చర్ తెలవాలంటే ఇక ఆటోమేటిక్గా పిల్లలకి మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి దీనివల్ల ఓహో మన కల్చర్ ఇది, మన బతుకమ్మ అంటే ఇది. వాళ్ళు యూఎస్ పోయినా ఎక్కడికి పోయినా సరే మా బతుకమ్మ, వీఆర్ ఇన్ తెలంగాణ, మాకు బతుకమ్మ ఉంటుంది అని సెలబ్రేట్ చేసుకోవడం బాగుంటుంది. బతుకమ్మ అప్పుడు బాగుంది, అప్పుడే చాలా బాగుంటుంది యాక్చువల్గా. అంటే మేమంతా కాలేజ్ నుంచి వచ్చినాం.
హ్యాపీగా ఉంది. ఆడతావు బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే చిన్నప్పటి నుంచి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు సాంగ్స్ అట్లా ఉండేది కదా, ఇప్పుడు చాలా ట్రెండ్ మారిందన్నమాట. చాలా చాలా కలర్ఫుల్ గా హ్యాపీగా ఉంది. బతుకమ్మ పాటలు వస్తాయా? బతుకమ్మ కమ్మానిక పాటలు మాత్రమే ఓన్లీ సాంగ్సేనా? అంటే సాంగ్స్ బట్టి మేము పాడతాము. అంటే పాత సాంగ్స్ అట్లా రావు, ట్రెండింగ్ సాంగ్స్ వచ్చు. ఏ కాలేజ్? శ్రీ వేదాంత కాలేజ్. ఎట్లా అనిపిస్తుంది? ఏ క్లాస్? బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగున్నాయి, చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది చూస్తుంటే. నేను శ్రీ వేదాంత కాలేజ్ నుంచి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము చూడము అనుకున్నాం కానీ చాలా హ్యాపీగా ఉంది. మా కాలేజ్ వాళ్ళు పంపించినందుకు. పోయిన ఇయర్ చాలా బాగా ఆడినాం, ఈసారి ఇంకా దానికి ఇంకా బాగా ఆడుతున్నాం. రైట్. మొదటి బతుకమ్మ చాలా ఘనంగా, అసలు 2 బతుకమ్మలు ఉంటాయి కదా, మొదటి బతుకమ్మ కూడా చాలా ఘనంగా చేసుకుంటాం. శివాజీ ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ప్రతి చిన్న వేడుకను కూడా ఘనంగా చేసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా శివాజీ ఆనవాయితీ. ఇక్కడ శివాజీ గణేష్ చిత్ర కమిటీ వాళ్ళ సహకారంతో మేము ప్రతిసారి కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో మహిళలు, పిల్లలు, పెద్దల ఇన్ఫర్మేషన్, అంటే పెద్దల గురించి చాలా మంది పిల్లలు ఇంకెంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఈ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటాం. రెండో వేడుకకి కూడా, రెండో బతుకమ్మకి హైదరాబాద్ చదువుకున్న విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా నల్గొండ పట్టణంలోని రామాలయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మాత్రం చాలా చూసదగ్గట్టుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రజలు మొత్తం కూడా ఇక్కడ చేరుకొని కూడా ఆ పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఎంగిలిపు బతుకమ్మ ఆడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.